బసవరామ తారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు సీఎం రేవంత్ నివాళులర్పించారు. భవిష్యత్తులోనూ బసవతారకం హాస్పిటల్కు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేస్తామని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క 24వ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువనేత, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం, పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని, అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. అంటే మనకున్నంత యువత, యువ శక్తి మరి ఏ దేశంలో కూడా లేదు. ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునేవాళ్ళం, వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని మనదేమో పెరుగుతూ పోతుంది, జనాభా పెరుగుతూ పోతుందంటే అదొక రకంగా వరం మనకి. ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి. సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధి విధానాలతో ఈ ఆసుపత్రి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరిస్తుంది. తప్పకుండా మా తరఫున అందరికీ, అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు ఆనాడు ఇంటివాడు. అంతే. అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించబోతున్నాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది. సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ, అంటే అన్ని దూరం ప్రాంతాలు ఉన్నారు. ఇప్పుడు మా ఆసుపత్రిని మన బెంగళూరు కూడా ఎంపైర్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేవలం మన రాష్ట్రం కాదు, ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే, ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు